హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు గుంటూరులో చాలా వర్షం పడుతుంది. అదేవిధంగా చికెన్ పకోడీ చేసుకుంటాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. చికెన్ని 2-3 సార్లు కడిగేసేసి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఒక ఆకు బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం చిటికెడంతా పసుపు, చిటికెడంతా సాల్ట్ వేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ లేకుండా గిన్నెలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోయింది. ప్లెయిన్గా పకోడీ చేసుకుంటున్నాము. చికెన్ వేపుడు అంటారు. వేసేసుకొని అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే 10 నిమిషాల్లో త్వరగా అయిపోయింది. బాగుంటుంది. అడుగుదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక పద్ధతిలో చేస్తున్నాము. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, అందరికి నచ్చిద్ది. 1/2 కేజీ చికెన్ తెచ్చేసి 2-3 సార్లు కడగాలి ఫ్రెండ్స్. కడిగినాక వాటర్ లేకుండా గిన్నెలోకి వేసుకొని సాల్ట్, పసుపు, బిర్యానీ ఆకు వేసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసేస్తే చాలా సేపు కుక్ అయ్యిద్ది. ఒక 10 నిమిషాల సేపు దాకా మూత పెట్టి మీడియంలో ఉంచేసి స్టవ్ని కుకింగ్ చేసుకోవాలి. కుకింగ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ వాటర్ అనేది అన్నీ వచ్చాయి. ఆ వాటర్ అంతా ఇనికిందాక ఉడికించుకోవాలి. చూడండి. ఇంకా తర్వాత ఈ బిర్యానీ ఆకు అనేది తీసి వేసుకొని ఇక్కడ చూడండి, మనం ఒక చికెన్ ముక్కని తీసుకొని చూసుకున్నాము. మంచిగా ఉడికింది. ఆ ఉడికిన దానిలో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఫ్రెండ్స్ ఈ చికెను చాలా రుచిగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆయిల్ వేడైనాక చికెన్ని వేసుకొని ఒక 15 నిమిషాల సేపు దాకా కలుపుకుంటూ వేపుడు చేసుకోవాలి. ఆయిల్లో ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక వేగిద్ది. ఎందుకంటే ముందుగానే ఉడికింది కాబట్టి అందుకనేసేసి అక్కడ ఆనియన్స్ ముక్కలు ఒకప్పుడు వేసుకున్నాము. 6 పచ్చిమిర్చిని వేసుకున్నాము. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్నాక చికెన్ మసాలా పౌడరు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు వేసుకొని ఫ్రెండ్స్ తగినట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. సాల్ట్, కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అడుగుదాకా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆయిల్ ఉంటే గిన్నెలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ వేగినాక. ఎందుకంటే ఆయిల్ ఎగస్ట్రా ఉంటే గిన్నెలోకి ఉంచుకున్నాక ఇవన్నీ వేసుకొని సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాము, ఎంతో పట్టదు. అందుకనేసేసి ఇక్కడ వేసుకొని ఇవి వేపుకున్నాక ఆయిల్ తీసుకున్నాక ఇక్కడ ధనియా పౌడరు వేసుకున్నాక ఫ్రెండ్స్ ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాక చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకుంటే అసలుకి ప్లెయిన్గా తయారు చేసిన కోడి వేపుడు ఎంతో రుచిగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించిద్ది. ఈ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసాను ఫ్రెండ్స్. బాగుంటుంది. అలా ట్రై చేయండి ఒకసారైనా ఇంట్లో. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇదే విధంగా ట్రై చేస్తే ఎంతో రుచికరమైన చికెన్ వేపుడు రెడీ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నిమ్మకాయలు పెట్టేసేసి నిమ్మకాయ రసం పెట్టుకొని తినేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.